వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బొగ్గును బంగారంగా మారుస్తాం. కొంత సొమ్ము మీది కాదనుకుంటే కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇలాంటి మాటలు చెప్తూ హైదరాబాద్లో నలుగురు 11 మందిని మోసం చేసి కోటి రూపాయలతో జంపు జలాని అయిందట. ఇక ఇంటి కింద నిధులున్నాయి, ఆ నిధులను రావాలి అంటే గుంతలో బొగ్గు, నకిలీ బంగారు నాణాలు పాతి పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ బొగ్గు కాస్త బంగారంగా మారుతుంది. సో కాబట్టి మీరు నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి, పూజ చేస్తా, పూజ చేసి దాని ద్వారా మీకు కోట్లు తెచ్చిపెడతా అని మస్తు ముచ్చట్లు చెప్పిండట. ఇలా మొత్తం 11 మందిని మోసం చేసి కోటి రూపాయలు ఎత్తుకుపోయిండు. ఎవడో తెలుసా? మొత్తం నలుగురు ఈ టీము. ఒకడు మహమ్మద్ మునావర్, రెండోవాడు సయ్యద్ అలీ అష్రఫ్, మూడోవాడు మహమ్మద్ హజీ, నాలుగోవాడు మహమ్మద్ సల్మాన్. మహమ్మద్ మునావర్, సయ్యద్ అలీ అష్రఫ్, మహమ్మద్ హజీ, మహమ్మద్ సల్మాన్. ఇందులో ప్రధాన నిందితుడు ఎవరంటే మహమ్మద్ మునావర్. వీడు హైదరాబాద్లోనే పుట్టి పెరిగిండు, కాస్త కుస్త చదువుకున్నాడు. తర్వాత కార్ల డెంటింగ్ పెయింటింగ్ చేస్తూ ఉండేటోడు. కానీ వీడి సంపాదన కంటే ఇంటి ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలే. ఇక నాకు కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తులతోటి భూమి కిందున్న గుప్త నిధుల్ని నేను గుర్తిస్తా అని అమాయక ప్రజల్ని మోసం చేయడం ప్రారంభించిండు. దాంతో వచ్చిన డబ్బులు సరిపోలే, మళ్ళీ ప్లాన్ వేసిండు. ఈ గుప్త నిధులను బయటకు తీస్తా అనే ఒక దాంతో డబ్బులు దండుకోవాలని. దీనికి ఒక్కడైతే సరిపోడు. అందుకని వాడి ఫ్రెండ్స్ అయిన సయ్యద్ అలీ అష్రఫ్, మహమ్మద్ హజీ, మహమ్మద్ సల్మాన్లను పిలిచి వాడి వివరాలన్నీ చెప్పిండు. కష్టపడకుండా సులభంగా డబ్బు వస్తుందంటే ఎవడు మాత్రం కాదంటాడు. ఓకే, ఈ అక్రమ పని చేయడానికి మేము సిద్ధమని వాడితో ముగ్గురు కలిసిండ్రు. తర్వాత వీళ్ళు అమాయక ప్రజలను సంప్రదించి మోసం చేయడం మొదలుపెట్టిండ్రు. తమకు మస్తు జ్ఞానం ఉందని, ఇంటి కింద గుప్త నిధులుంటే మాకు తెలిసిపోతుందని జనాల్ని నమ్మించిండ్రు. నమ్మించి బొగ్గు, నకిలీ బంగారు పూత పూసిన నాణాలు అందులో ఇంటి దగ్గర గొయ్యి దొవ్వి అందులో పాతి పెడితే కొన్ని రోజుల తర్వాత, కొంత సమయం తర్వాత అవి బంగారంగా మారుతాయని చెప్పిండ్రు. వాళ్ళు నమ్మి వీళ్ళు ఎంత డబ్బులు అడిగినరో వీళ్ళకి ఇచ్చేసి అట్లా వాళ్ళు పాతి పెట్టించుకున్నారు. ఇట్లా మొత్తం 11 మంది కలిసి కోటి రూపాయలు ఇస్తే బొగ్గు పాతి పెట్టి కోటి రూపాయలు ఎత్తుకొని వాళ్ళు జంపు జలాని అయినరు. కొన్ని రోజుల తర్వాత చూస్తే అది బంగారంగా మారలే, లబోదిబోమని గుండెలు బాదుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని బంగారాన్ని సంపాదించుకోవాలి, కొనుక్కోవాలి తప్ప బొగ్గు బంగారంగా మారిపోయింది ఇంకొకటి అవుతుందంటే ఈ వీటన్నిటికీ పడిపోయి ఈ మాయలో ఉన్న డబ్బును కూడా వృధా చేసుకోవద్దు. కష్టే ఫలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి.